హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా? మేము హౌస్ షిఫ్ట్ అయ్యామండి. హైదరాబాద్ నుంచి వచ్చేసాము. ఎక్కడ అంటే తిరుపతికి వచ్చేసాము అనమాట. సో ఇప్పుడైతే కిచెన్ వరకు క్లీన్ చేసుకుని పేపర్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి సర్దుకోవాలి. సర్దాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ముందైతే అవన్నీ చూపిస్తాను. తర్వాత నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. చూసేయండి. చూడండి, సామాన్లు అన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా వెనక కూడా బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఇన్ని ఉన్నాయి అన్నమాట సర్దేవి ఇంట్లో. ఫస్ట్ అయితే కిచెన్ సర్దేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వంట అది చేసుకోవాలి కాబట్టి నేను మొత్తం సర్దేసిన తర్వాత ఎలా సర్దుకున్నానని కూడా చూపిస్తాను. కబోర్డ్స్లో పేపర్స్ అయితే వేసేసాను. కింద క్లీన్ చేసుకుని పేపర్స్ అయితే వేసేసాను. ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడుకున్నాము. సో ఈ బాక్స్లు ఇస్తారు కదా, ఈ కాటన్ బాక్సెస్కి ముందే నేమ్స్ రాసుకున్నాను. కిచెన్ ఐటమ్స్ అని, కిచెన్ గ్లాస్ ఐటమ్స్ అని. ఎందుకంటే మన నేమ్స్ రాసుకోకుండా ఉంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ముందే ఒక మార్కర్ తీసుకుని వాళ్ళు సర్దుతున్నప్పుడే ఏ బాక్స్కి ఆ బాక్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇది కిచెన్ ఐటమ్ అని, ఇది బెడ్రూమ్స్ ఐటమ్ అని ఇదంతా రాసుకున్నాను అనమాట. సో కొంచెం సర్దడానికి ఈజీగా ఉంటుందని. కానీ చూసారా, అన్ని బాక్సెస్ మీద ఇప్పుడు కిచెన్వే నాకు అబౌవ్ 10 బాక్సెస్ పైన వచ్చినాయి. ఆ 10 బాక్సెస్లో ఏది ఎక్కడ ఉంది అనేది మనకి మొత్తం ఓపెన్ చేస్తే కానీ తెలీదు. సో ఒకటేసారి ఓపెన్ చేయలేము కాబట్టి ఒక్కొక్కటి తెచ్చుకుని మనకి ఎక్కడ ఏది కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. మాకు ఇవి వచ్చి ప్యాకింగ్ నిన్న వచ్చాయి. కానీ నాకు నిన్నంతా ఈ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. ఎందుకు అంటే ఈ ఇల్లు కొత్త ఇల్లు అనమాట. సో కన్స్ట్రక్షన్ రీసెంట్గా అయ్యింది. సో కొంచెం డస్ట్ ఎక్కువే ఉంది. అందుకని చెప్పి క్లీనింగ్కి కొంచెం టైం పట్టింది. ముందైతే ఈ బాక్స్లో ఉన్నవి మనకు కావాల్సినవి, అంటే లైక్ మనకు కావాల్సిన రోజు కూరల్లో వాడుకునే లైక్ సాల్ట్ కానీ, కారం కానీ, పసుపు, ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్ అన్నీ ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్టవ్ వెనక రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఇలా వెంటనే పిక్ చేసుకుని వేసుకునే విధంగా నేనైతే వాటిని ఇక్కడ పెట్టేసుకుంటాను. ఆ బాక్స్లో ఏవి ఎక్కడున్నాయి అనేది కనిపించట్లేదు. ఈ వీడియోని కొంతవరకు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను. ఎందుకంటే మొత్తం చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. నేనైతే అంతకుముందు పాత ఇంట్లో ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానో సేమ్ ఆర్డర్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అనేది మనకి మైండ్లో గుర్తుండిపోతుంది కదా. అయితే ఇప్పుడు సాల్ట్ కనిపించి కారం కనిపించకపోతే నేను దాన్ని ఏం చేస్తానంటే ఆ స్పేస్ వదిలిపెట్టేసి నెక్స్ట్ డబ్బా పెట్టేస్తాను. దానివల్ల ఏంటంటే ఎత్తుక్కుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఏది దొరికితే అది పెట్టేసుకుంటాను. కావాల్సిన దాని వరకు మాత్రం స్పేస్ పెట్టేస్తాను. మ్యాక్సిమం డబ్బాలన్నీ కూడా అక్కడే క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎటు బాక్స్లోనే పెడతారు, మనకి దుమ్ము అనేది పడదు కాబట్టి అక్కడే క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇలా చాలా వరకు ఇలా ఎంటీ చేసేసుకున్నాను. కానీ ఇలా ఉన్న వాటికి ఏంటంటే వీళ్ళు నీట్గా ఇలా ర్యాపర్స్ వేసారనమాట, టేప్ వేసేసారు. దానివల్ల ఏంటంటే ఐటమ్ అనేది స్పిల్ అవుట్ అవ్వకుండా ఉంటుందని ఇది కూడా తీసేసి మనం నీట్గా సర్దేసుకుందాము. ఒకసారి తుడుచుకుని పెట్టుకుంటాను, ఆల్రెడీ కడిగినవే కాబట్టి. ఇదంతా సర్దుకునే టైంకి నా పని అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇలా ఎంటీ బాక్సెస్ పెట్టేసుకుని నేను తర్వాత రీఫిల్ చేసుకుంటాను. వీటిని ముందైతే సర్దేసుకుంటాను. నేను సాల్ట్ పెద్ద దాంట్లోనే కాకుండా లంచ్ చేసేటప్పుడు కొంచెం చిన్న దాంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి సపరేట్గా ఏం తీసుకోకుండా ఇలాంటి బాక్స్ ఉంటే ఇందులోనే పెట్టేసుకుంటాను. ఇలా సాల్ట్ కానీ, పసుపు కానీ, ఇంకా జీరా ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం కొంచెం తెచ్చుకునే ఐటమ్స్, అవన్నీ చిన్న వాటిల్లోనే పెట్టేసుకుంటాను. కాకపోతే కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది. పైన అయితే అసలు అందవేమో అనిపిస్తుంది నాకు. కొంచెం ముందుకు పెట్టేసుకుంటాను. ఈ మొత్తం సర్దుకున్న తర్వాత క్లీన్గా చూపిస్తాను. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. నేను ఇందాక చెప్పా కదా ఏది దొరికితే అది సర్దేస్తాను అని. ఇప్పుడు నాకు ఈ స్పూన్స్ వచ్చాయన్నమాట. ఈ స్పూన్స్ అన్నీ ఒక దాంట్లో కలెక్ట్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నా స్టవ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికైతే బయటే ఫుడ్ తినేస్తున్నాం. లేదంటే చిన్న చిన్నవి అయితే ఇండక్షన్ స్టవ్ ఒకటి ఉంటే ఇండక్షన్ స్టవ్ మీద వండేసుకుంటున్నాము. చాలా వరకు అయితే సర్దడం అయిపోయింది.
సర్దిన వరకు మీకు చూపిస్తాను చూసేయండి. ఈ కబోర్డ్లో నేను స్నాక్స్ పెట్టుకున్నాను. అండ్ దాని పక్కనే ఉన్న కబోర్డ్లో ఇలా పప్పులు కావాల్సినవి రోజువారీ వాడుకునే పప్పులు అలాంటివి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు కారం తాలింపు కోసం వాడుకునేవి ఇంకా ఇలాంటివన్నీ మనకి రెగ్యులర్గా వాడుకునేది స్టవ్కి ఎగ్జాక్ట్గా వెనక ఉన్న కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ చూసారా చిన్న స్టోరేజ్ ర్యాక్ అనమాట. ఇదేంటంటే నేను మీషోలో తీసుకున్నాను, ఆనియన్స్ వేసుకోవడానికి అవి బాగుంటుందని. ఇందులో వచ్చేసరికి బేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి, దాని కింద మిక్సీ పెట్టేసుకున్నాను. రెగ్యులర్గా వాడుకునేవి మొత్తం ఒక చోట పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి కౌంటర్ టాప్ కింద వచ్చే ర్యాక్స్ అనమాట. ఫస్ట్ దాంట్లో ఇంకా స్పూన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను, సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. నైఫ్స్, స్పూన్స్, ప్లాస్టిక్ స్పూన్స్ ఇవన్నీ కూడా మనం కర్రీస్ కోసం వాడుకునేవి అన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ దాని కింద ర్యాక్లో వచ్చేసరికి ఇవి చిన్న చిన్న గ్లాస్ జార్స్ అనమాట. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా మనం రెగ్యులర్గా గ్రీన్ టీస్ కానీ ఇట్లాంటివి వాడుతాం కదా, కాఫీ, టీ, ఇలాంటి శాచెట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ ర్యాక్లో ఇంకా నేనేం పెట్టాలనుకోవట్లేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇందులో వచ్చేసరికి ప్లేట్స్ ఇంకా ప్యాన్స్ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయి పెట్టాల్సినవి. అండ్ దాని పక్కన ర్యాక్లో వచ్చేసరికి ఇలా కడాయిలు పెట్టుకున్నాను. అలానే పాలు కాచుకోవడానికి ఇంకా చిన్న చిన్న గ్లాసులు అవన్నీ అందులో పెట్టేసుకున్నాను. అండ్ ఈ ర్యాక్లో ఇవన్నీ కూడా నా యూట్యూబ్కి సంబంధించినవి, అప్పుడే వాడతాను వీటిని. ఒక 2 పెద్ద ప్లేట్లు, చిన్న ప్లేట్లు, గ్లాసులు ఇంకా అలా కంటైనర్స్ కొన్ని తీసుకుని పెట్టుకున్నాను. యూట్యూబ్ వంట కోసం కానీ అట్లా వాడినప్పుడు యూస్ చేసుకుంటాను అనమాట వీటన్నిటిని. అండ్ ఈ కబోర్డ్లో వచ్చేసరికి నేను మనం రెగ్యులర్గా వాడుకొనివి ఉంటాయి కదా, ఎప్పుడో ఒక్కసారి తీసేవి స్టీల్ ఐటమ్స్, అల్యూమినియం ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకున్నాను. అండ్ ఇందులో కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను, యూజ్ అండ్ త్రో బాక్సెస్ కానీ అలాంటివి. అండ్ నాకు కిచెన్లో ప్లేస్ సరిపోక ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియాలో కూడా కబోర్డ్స్ ఇచ్చారు. వాష్ ఏరియా కబోర్డ్స్లో కూడా నేను ఇట్లా కొన్ని అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇవేంటంటే మనం కప్స్ కానీ ఇంకా సెరామిక్ ఐటమ్స్ ఇంకా హాట్ బాక్సెస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఎలా చెప్పాలంటే దీన్ని గెస్ట్ థింగ్స్ అని చెప్పొచ్చు, డైనింగ్ సెట్స్ అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడటానికి మాత్రమే వీటిని తీస్తాను, ప్రతి ఇంట్లో అంతే కదా. ఎలా ఉంది నా కిచెన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.